సిఐ, నువ్వు పట్టుకునే లోపు మా వాళ్ళు ఇంకో నలుగురు పోయేట్టుండారే. ఆ పనిలోనే ఉన్నాను రెడ్డి గారు. ఎప్పుడురా? ఇంకోటి పోయే వరకు ఆ పనిలో ఉండేదే. రై కానివ్వండి. ఏం సిఐ, పొద్దుపోయి వచ్చుండావు? మీతో మాట్లాడదామని. కొంపదీసి మా వాళ్ళని చంపినోడు దొరుకున్నాడు అయ్యిందే? ఎవడో మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నాడు. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. చూడు సిఐ, నీకు లచ్చమిచ్చేది నాకు జాగ్రత్త చెప్పడానికి కాదు. వాడెవడో కనుక్కోవాల్సిన బాధ్యత నీదే. అది వదిలేసి నన్ను జాగ్రత్తగా ఉండమంటావేందే? అయినా మా అయ్యగారిని చంపేదాన్ని ఎవరు కూడా అదే. ఏ ధైర్యం లేకుండా ఇద్దరిని చంపినాడే ఏంది? ఇంతకీ ఆడెవడో కనుక్కున్నావా లేదా? ఈ చుట్టుపక్కల ఊళ్ళో కనుక్కుంటే ఎవరో మీ గురించి అడిగినట్టు చెప్పినారు. అందుకే చెప్తున్నా. అయినా వాడు మీ దాకా రావాలంటే ముందు నన్ను దాటి రావాలి కదా. బాగా నా మనుషుల్ని చంపినోడు ఎవడైనా సరే, వాడెక్కడున్నా సరే వదలకూడదు సిఐ. వదిలిపెట్టే సమస్య లేదు. అదే ఆ పనిలో ఉండవు. వస్తారెడ్డి. బండాపు వెళ్తారేంటి? ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. వెళ్ళి చూడు. ఎవరో తాగుబోతులా ఉంటారు సార్. మంటేసి ఉంటారు. అయినా ఇదంతా ఇక్కడ మామూలే సార్. సార్ అటు చూడండి. అడిపా ఎవడరా నువ్వు? నీ పేరేంద్రా? ఉంటెంకడయ్యా. ఏం చేస్తా అంట? రెడ్డి గారి మిల్లు పని చేస్తుంటానయ్యా. రెడ్డి గారింట్లో శవం తీయటానికి వచ్చిన వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు కదరా? అవునయ్యా. ఇయ్యాటప్పుడు ఏడేం చేస్తున్నావురా? ఏయ్, నిన్నేరా అడిగేది. చిచే, అలా పాలలేని నాయన. ఏయ్, చూస్తావేంద్రా? పోలే.